4వ కీర్తన ద్వారా కొన్ని సంగతులు మనం ధ్యానించుకొని ఆరాధనలోకి వెళ్దాం. సమయం చాలా అరుదైనది, చాలా విశేషమైనది. ఈ 4వ కీర్తనలో 2వ వచనంలో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4వ కీర్తనలో 2వ వచనంలో 3 ప్రశ్నలు. ఏమంటున్నాడండి? నరులారా, ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మార్చేస్తారు? మా రెండో ప్రశ్న, ఎంతకాలం వ్యర్థమైంది మీరు ప్రేమిస్తారు? మూడో ప్రశ్న, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు? ఎంతకాలం? ఇది ఈ మెసేజ్ యొక్క టాపిక్, అంశం. ఎంతకాలం? ఒక ప్రశ్నతో ప్రారంభిస్తూ ఉందనండి ఈ కీర్తన. మన జీవితాలు కూడా ప్రశ్నలతోటే ప్రారంభం అవుతాయి. మనం పుట్టిన దగ్గర నుంచి మనం జీవించే కాలం అంతా ఎన్నో ప్రశ్నలు, వాటి జవాబులు వెతికే ప్రయత్నంలోనే మన జీవితం సాగిపోతూ ఉంటుంది. ఎంతకాలం అని అడుగుతున్నాడండి ఆయన. కాలము, సమయము అన్నీ మీ చేతిలో పెట్టినప్పుడు నాకు రావాల్సిన గౌరవం నాకు ఇవ్వట్లా. ఏమండి, ఎంత మంచి ఆయుష్కాలం ఇచ్చాడండి దేవుడు. 2025లో కూడా మనకి దేవుడు అనుగ్రహించాడంటే ఎంత గొప్ప కృప. అసలు నేను నీకు ఎందుకు ఇవ్వాలరా 2025 అంటే మనం ఏం చెప్పగలం? సమాధానం లేదు. నేను 2024 చాలా బాగా బతికాను ప్రభువా అందుకే అని అనగలవా? అనలేం. ప్రశ్నలకి, అంటే దేవుడు అడిగే ప్రశ్నలకి కొన్నిటికి జవాబు దొరకవండి. ఈ మానవ మస్తికానికి జవాబులు రావు. మీరు అడిగే ప్రశ్నలకు నేను చెప్పొచ్చు, నేను అడిగే ప్రశ్నలు మీరు చెప్పొచ్చు, కానీ కొన్ని ప్రశ్నలకు జవాబులు రావు. అవి దేవుడు అడిగే ప్రశ్నలు. ఏమండి, దేవుడు ఎంత గొప్ప స్థితి ఇచ్చాడండి మానవుడికి. దాదాపుగా సృష్టిలో 6వ దినాన్నే దేవుడు పశువులను, ఏమండి, జంతువులను, పురుగులను, వాటితో పాటు మనిషిని చేశాడు. ఎన్నో రోజు అండి? 6వ రోజే కదా. మనతో పాటే సమానముగా ఆ కాలంలోనే దేవుడు పశువులను, జంతువులను అన్నిటినీ కలిగించాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ కాలంలో మనతో పాటే సృష్టించబడిన జంతువులు అదే స్థాయిలో ఉన్నాయి. ఒక కోతి పుట్టిందండి, కానీ కోతి అలాగే ఉంది. ఏమైనా మార్పు వచ్చిందా? చలికాలం కదా, నా పిల్లలకి చలేస్తుందని చెప్పి ఒక చలికోటి ఏమైనా కుట్టుకోగలిగిందా? లేదు. కోతి ఆ చలిలోనే అలాగే ఉంటుంది తన పిల్లలతో. మనం మాత్రం మంకీ క్యాప్ వేసుకుంటాం కదా. ఏమండి, అలాగే ఒక పశువు పొలాల్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, జంతువులు నడిచేటప్పుడు కానివ్వండి, చెప్పులు ఎప్పుడైనా చేసుకున్నాయా? వాటికి అవి ఏమన్నా చెప్పులు వేసుకొని అరే ముళ్ళు గుచ్చుకుంటాయి ఈ అడవిల్లో అని ఎప్పుడైనా అనుకున్నాయా? చేసుకున్నాయా? ఎన్నో వేల సంవత్సరాల క్రితం పుట్టిన జీవులు అలాగే ఉండిపోయినాయి. అడవికి రాజు సింహం అంటాం. ఏమండి, ఆ సింహం అడవికి రాజు అవ్వచ్చు, కానీ బోరున వర్షం వస్తే తడుచుకుంటా, ఏమండి, గుహకి వెళ్ళాలి తప్ప ఒక గొడుగుని ఏమన్నా కనిపెట్టిందా నేను తడవకూడదని? లేదు. పశువులు కానివ్వండి, పురుగులు కానివ్వండి, మనతో పాటును పుట్టినవి అలాగే ఉండిపోయినాయి. కానీ మనిషి, ఆది మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడండి? చెప్పులు చేసుకున్నాడా? ఏమండి, ఎన్ని రకాల చెప్పులు అండి. మనం బయట ఆలోచిస్తే ఒకదానికి ఒకటి పోలిక ఉండదు. అన్ని రకాల చెప్పులు, అన్ని రంగుల చెప్పులు, అన్ని మోడల్ చెప్పులు, ఏమంటే షూలు, సాక్సులు, చలి వస్తుందని వెచ్చగా ఉండడానికి స్వెటర్లు, వర్షం వస్తే గొడుగు. ఏమంటే మనిషి ప్రయాణం వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. కాలాలు, సమయాలు దాటుకుంటా వెళ్తూ ఉంది. ఎంత పురోగతిలోకి వెళ్ళిపోయాడండి మానవుడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆకాశాన్ని దాటి అక్కడ కూడా నివాసం చేస్తున్నాడు. తాను చేసే వ్యవసాయం ప్రారంభంలో చేసుకుంటా ఎడ్ల బండిని కనిపెట్టాడు. ఆ తర్వాత సైకిల్ అన్నాడు, ఆ తర్వాత మోటార్ సైకిల్ అన్నాడు, కార్ అన్నాడు, ట్రైన్ అన్నాడు, తర్వాత ఏరోప్లేన్ అన్నాడు, ఇప్పుడు రాకెట్ అన్నాడు. కావాలంటే మీరు కూడా రండి అంటున్నాడు. ఇంకా రానున్న రోజుల్లో మనిషి ఎంత సుదీర్ఘమైన ప్రయాణం చేస్తాడో మనకు తెలియదు. కానీ ఆ స్థాయిలో ఉన్న మనిషి ఎందుకు ఆ స్థాయిలో ఉన్నాడు? దేవుడు మనలాగా మనుషులను
మన పోలిక చొప్పున నరులను చేద్దామని అనుకున్నాడు. తన పోలిక తన స్వరూపం ఇచ్చాడు దేవుడు. ఏమండి, అద్భుతమైన లక్షణం అండి మనలో ఒకటి ఉంది. మీకు తెలుసో తెలియదు. వాటికి మనకి పోలిక ఏంటో తెలుసా? వాటికి కళ్ళు ఉన్నాయి, మనకే ఉన్నాయి, వాటికి చెవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మాట లేదు. మాట లేదు. ఒకవేళ దేవుడు మనకు కూడా మాట ఇవ్వలేదు అనుకోండి, ఆది మానవుల్లాగే ఉండేవాళ్ళు. నో కమ్యూనికేషన్. జాగ్రత్తలు చెప్పేవాళ్ళు లేడు, మంచి చెప్పేవాళ్ళు లేడు, పాఠాలు ఉండవు, చదువులు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, జంతువులా బతికేవాళ్ళం. కానీ మనకి స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప స్థాయిలో నిలబెట్టిన మనిషి మాత్రం సమయాన్ని సరిగ్గా వాడుకోవట్ల. కాలం, తనకిచ్చిన కాలం చాలా విశిష్టమైన కాలం. ధనము కన్నా, అధికారము కన్నా, ఏమండి, దాని ముందు ఏది పెట్టినా దిగదుడిపే. కాలం అంత గొప్పదండి. దేవుడు కాలాన్ని మనకి ఇచ్చాడు. 2024 ఇచ్చాడు. 2025లో కూడా మనం ఉండగలిగామంటే అది ఎంత అదృష్టం అండి. నిజంగా మనిషికి కాలం విలువ తెలియట్లే. వారాలు గడిచిపోతున్నాయి. ఒకప్పుడు మనిషికి ఏముండేది తెలుసా? టైం పాస్ అవ్వట్లేదని చెప్పి, ఏమండి, ఒకప్పుడు టైం పాస్ అంటారు కదా. ఇప్పుడు పిల్లలు, మమ్మీ డాడీ నాకు టైం పాస్ అవ్వట్లే, ఫోన్ ఇవి అంటున్నాం కదా, అంటున్నారా పిల్లలు? టైం పాస్ అవ్వట్లే. ఒకప్పుడు మనిషి నవళ్ళు చదివేవాడు. నవల్లో చక్కగా జ్ఞానం వచ్చేది, పుస్తక పఠనం. ఆ తర్వాత రేడియో వచ్చింది, ఆ తర్వాత టీవీ వచ్చింది, దృశ్యం కనబడిపోతుంది, ఎక్కడో వచ్చిన న్యూస్ కూడా. ఇప్పుడు మొబైల్ వచ్చింది. ఇంకా రేపు ఏమొస్తుందో మనం చెప్పలేం. చూసారా? టైం పాస్ అవ్వట్లా అని సమయాన్ని అలా గడిపేస్తున్నాం. కానీ మనకన్నా ఈ టైం వాల్యూ ఎక్కువ ఎవరికి తెలుసా? సాతానికి. ప్రకటన గ్రంథం 12:12 తీస్తారా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము కలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. చాలండి. అపవాదికి తెలిసిందంటండి తనకి ఇవ్వబడిన సమయం అంతంట కొంచెమే. పరలోకంలోంచి తొయ్యబడింది. ఇప్పుడు పరలోకం సంతోషంగా ఉంది. అమ్మయ్య, దుష్టుడు వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు వాడు పడతా భూమి మీద పడ్డాడు. భూనివాసులందరినీ చెరపట్టుకోవాలి. దేవుడు కొంత సమయం ఇచ్చాడు దానికి. ఇప్పుడు దానికి కొంత సమయం అని తెలిసి అది ఏం చేస్తుందంట? బహుక్రోధముగా, కోపానికి మించిన పదం అది. ఎవరిని మృంగుదామా అని గర్జించు సింహం వల్ల డబ్బు ఎరేస్తుంది, బంగారం వేస్తుంది, అధికారం వేస్తుంది, కులం ఏదేస్తే అది బిస్కెట్లాగా ఇసిరేస్తుంది. రండి, తినండి, సుఖపడండి, చచ్చిపోండి, నాతో పాటు వచ్చేయండి పాతాళం. బాగా క్రోధముగా అంటే దానికి టైం విలువ తెలుసండి. దానికి ఇవ్వబడిన సమయం కొంచెమే అని వాడు అలర్ట్గా ఉన్నాడు. కానీ మనిషి మాత్రం కనబడుతున్నాడు అలాగా. అసలు చావే లేదు నాకని బతుకుతున్నాడు. ఏమంటే ఎంతమంది 31st నైటు పిల్లలు చక్కగా బైకులు ఏమంటే డ్రైవ్ చేసుకుంటా వేరే వారిని గుద్దుకుంటా ఎంతమంది మరణాల్లోకి వెళ్ళిపోయారండి. వాళ్ళకి విలువ తెలుస్తుందా జీవితం? ఏమంటే 9 నెలలు కాపాడాడు కదా దేవుడు తల్లి గర్భంలో. ఆ తర్వాత బయటకు వచ్చాము, అన్ని దశలను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నామే. జీవితం అంటే పట్టింపు కానీ ఇంట్రెస్ట్ కానీ లేదు వాళ్ళకి. అసలు భయమే లేకుండా బతుకుతున్నాడు మనిషి. కానీ సాతానికి సమయం విలువ తెలుసు అంట, మనకు సమయం విలువ తెలియదు. అందుకే ఆ సమయాన్ని మనం దేవుడు గౌరవంగా ఇవ్వట్లా, అవమానాలే తెస్తున్నాం. ప్రతి మనిషి అవమానం, నింద. దేవునికి ఇదిగో పలానా ఈ పని చేశాను ధైర్యంగా చెప్పగలమంటే మన జీవితకాలంలో చెప్పలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? అవమానకరంగా ఉంటున్నాం అండి. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నాం, అర్థమైన దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. దాని అర్థం ఏంటి? అర్థమైన దాన్ని విడిచిపెట్టి వ్యర్థమైన దాని వైపే మనిషి వెళ్తూ ఉన్నాడు. ఏది వ్యర్థమో ఏది అర్థమో కూడా తెలుసుకొని ప్రశ్నలో ఉన్నాడని దేవుడు చెప్తున్నాడండి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అలాగే తన అబద్ధమైన వాటిని వెతుకుతున్నాడు. వెతుకులాట, జీవితకాలం అంతా వెతుకులాటే. అది అబద్ధం అని తెలిసేలోపు వాడి జీవితం అయిపోద్ది. నిజాన్ని వెతికే మనిషి కనబట్టలేదండి. నిజంగా కొంతమందిని చూస్తే సమయం నా చేతిలో ఉంది, ఆయుష్కాలం నా చేతిలో ఉంది, నాకు తిరుగులేదు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా, మొత్తం అధికారం అంతా నాదే,
ఎప్పుడు ఈ అధికారంలోనే ఉంటా, ఎప్పుడు నాకు ఈ ధనమే ఉంటుంది, ఈ ఆరోగ్యం ఉంటుంది, నో డౌట్ అనుకుంటున్నాడు మనిషి. మనమే కాదండి, పెద్ద పెద్ద మేధావులు కూడా అదే దృష్టిలో ఆలోచిస్తూ ఉన్నారు వారి జీవితకాలం. ఏమండి, మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అంశాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలుసు అలెగ్జాండర్ గారు తెలుసు కదా, గ్రీకు వీరుడు, ప్రపంచాన్ని జయించిన వ్యక్తి, క్రీస్తు పూర్వం 350-400 సంవత్సరాల్లో జీవించిన వ్యక్తి. ప్రపంచాన్ని గెలిచాడండి. తిరిగి తన ఇంటికి వెళ్తున్నాడు. వెళ్ళే క్రమంలో సముద్రం దగ్గర ఆగాడు. కొన్ని నెలల్లో తన రాజ్యానికి వెళ్ళిపోతాడు, గ్రీకు రాజ్యానికి. సముద్రం దగ్గర ఆగి ఏడుస్తున్నాడు. అర్థం కాల, చుట్టూ సర్వ సైన్యాలు ఉన్నాయి. రాజుగారు ఏడవడం వీళ్ళు చూశారు. ఏంటి ఏడుస్తున్నాడు, ఏమై ఉంటుంది? ఒకవేళ ధైర్యం చేసి అడిగితే కోపం వచ్చింది అనుకోండి, రాజుగారు కదా, వేసేయవచ్చు, ఏమన్నా చేయవచ్చు. భయపడిపోతున్నారు. అయితే ఒక వ్యక్తి ధైర్యంగా వెళ్ళి అడిగాడు, రాజా అంతరంగికుడు అడిగాడు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? ఈ సముద్రం ఒడ్డున పడుకొని సముద్రం మొత్తం చూస్తా ఏడుస్తున్నావు ఏంటి? అసలు సామ్రాజ్యం మొత్తం నీ అస్తం అయిపోయింది కదా, నీ పాదాక్రాంతం అయిపోయింది కదా, ప్రపంచాన్ని జయించిన వీరుడు అయ్యా, 33.5 సంవత్సరాల్లో ఎవరికీ సాధ్యపడదు ప్రపంచంలో అంత సామ్రాజ్యాన్ని స్థాపించి నువ్వు ఏడవడం ఏంటి అంటే, ఆయన అన్నాడంట ఈ సముద్రాన్ని చూసి, అరే మనం చాలా రాజ్యాలను గెలిచాం, ఈ సముద్రం కూడా ఆరిన నేల అయిపోయింది అనుకో, అక్కడ ఎవరుంటారు? మనుషులు ఉంటే రాజ్యాలు ఉంటాయి, రాజు ఉంటాడు, అసలు వాటిని కూడా జయించాలని ఉంది నాకు అన్నాడంట. అంటే వాడికి ఏం లేదు, తృప్తి లేదు. ప్రపంచాన్ని గెలిచినోడు కూడా తృప్తి లేదు. ఇక మనకేముంటుందని తృప్తి? వాడు కూడా ఈ ఆరిన నేల, 3 అంతులు ఉన్న నీరు ఒకవేళ ఆరిన నేల అయితే దాన్ని కూడా మనం జయిస్తే అబ్బా అనుకున్నాడు. అంటే ఏమనుకున్నాడు ఆయన? ఒక 70-80 సంవత్సరాలు బతికేద్దాం, ఇంకా మొత్తం కొట్టేద్దాం అనుకున్నాడేమో. ఒక చిన్న దోమ కుట్టిందండి, చచ్చిపోయాడు. చిన్న దోమ, ఊహించలే, జ్వరం వచ్చింది, చనిపోయాడు. దోమ కుట్టే చనిపోయాడు కదా అని మీరు అనుకుంటే, మరో విచిత్రమైన సంగతి చెప్పకుండా, ఫ్రాయిడ్ ఎడ్వర్డ్స్ అంటండి, ఈయన చీమ కుట్టి చచ్చిపోయాడంట. ఇదొక విచిత్రం. అంటే చీమ కుట్టినా చచ్చిపోతాయా? మన ఇళ్లలో చీమలు సహజం కదా, ఏదైనా సింహం వస్తే చచ్చిపోతాం, ఏదైనా పాము వస్తే చచ్చిపోతాం, కానీ చీమలు వచ్చినా చచ్చిపోతామా? చచ్చిపోయాడంట ఒకడు. ఫ్రాయిడ్ ఎడ్వర్డ్స్ అన్న ఆయన చీమ కుట్టి, ఏదో చీమ కదా అనుకున్నాడు, దద్దురు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాడు, ర్యాష్ వచ్చింది, చచ్చిపోయాడు. అంటే విషం కలిగిన చీమలు కూడా కొన్ని ఉంటాయని తెలిసింది. ఏమండి, తర్వాత ఒక ఆయన అనుకున్నాడంట, అసలు ఈ సమాజంలో ఉంటే ఎవడో ఒకటి నన్ను చంపొచ్చు, లేకపోతే ఈ పొల్యూషను, లేకపోతే యాక్సిడెంట్లు ఇవన్నీ అవుతాయి అని చెప్పేసి హెరాక్లింటస్ అనే ఆయన, ఒక అమెరికాలో ఉన్న ఆయన, ఒక ప్రాంతంకి వెళ్ళిపోయి ఒక 10 ఎకరాలు తీసుకొని అక్కడ నివాసం చేస్తున్నాడు. జనాల మధ్యలో కాకుండా విడిగా కొన్ని సంవత్సరాలు బతకాలి, నేను ఈ ప్రజల మధ్య ఉంటే నాకు మరణం రావచ్చేమో అని వెళ్ళిపోయి తనకంటూ మొత్తం అక్కడ ఇల్లు కానీ అక్కడ వస్తువులు కానీ అన్నీ చేసుకొని చక్కగా ఎక్సర్సైజ్ చేసుకుంటా, డైట్ చేస్తా చక్కగా బతికాడు. అలా బతుకుతున్న క్రమంలో ఇంకా నన్ను చంపేవాడు లేడు, ఇంకా ఇంతకన్నా జనాల్లో ఉంటే ఏదో ఒక సమస్యే, కానీ ఇక్కడ ఏం సమస్య లేదని ఒక శాస్త్రవేత్త అండి, ఆయన ప్రాణం మీద తీపి కలిగి నడుస్తూ ఉన్నాడు. ఈ లోపు ఏమైందంటే, ఆ చుట్టూ ఉన్న సరస్సులోంచి ఒక కొంగ ఏం చేసిందంటే చేపలు తినడానికి వచ్చింది. చేపలు తింది. ఆ క్రమంలో దాని నోటికి చేప బదులు తాబేలు తగిలింది. సరే పట్టుకున్నప్పుడు అది వదలదు కదా, దానిని మింగబోయింది, కానీ నోట్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే తాబేలు కదా, వెళ్ళట్లేదు. సరే దాని కూడికి వెళ్ళి తిందామని చెప్పి పైకి లేసి ఎగురుతుంది. ఈ అయ్యగారు ఎవరండి? ఈయన హెరాక్లింటస్. ఈయన నడుస్తూ ఉన్నాడు. ఈలోపు గద్ద వెళ్తూ ఉంది. ఈలోపు దాని అదుపు తప్పింది, కింద పడింది, వాడి తల మీద పడింది, తల బద్దలైంది, చచ్చిపోయాడు. తను అనుకున్నాడు మరణం ఎక్కడో వస్తుంది, ఇక్కడ ఉంటే రాదనుకున్నాడు. మనిషి వలనో జంతువుల వలనో వేటి వలనో వస్తాయి అనుకున్నాడు, కానీ మరణం ఎక్కడి నుంచి వచ్చిందండి?
తాబేలు రూపంలో పడింది. తాబేలు షెల్ అంత గట్టిగా ఉంటుందో తెలుసుగా. ఏమంటే సంసోను కూడా దవడ ఎముక గాడిద దవడ ఎముక తీసుకొని ఎంతమందిని 1000 మందిని అంట. ఎంత గట్టిగా ఉంటుందో తెలుసా? పశువుల దవడ ఎండిపోతే అది ఖడ్గం కన్నా బలంగా ఉంటుంది అది. అలాగే ఈ తాబేలు షెల్ పడ్డం వాడు తలపైలిపోయి చచ్చిపోయాడు. ఇదే కాదండి, ఇంకా చూస్తే 100 ఏళ్ళు బతికేస్తా అని మీసం తిప్పాడంట మరొక ఆయన, జెరోమ్ అన్న ఆయన. వీళ్ళందరూ సామాన్యులు కాదండి, సామాన్యులు కాదు. వాళ్ళ అపాయింట్మెంట్ దొరకదు మనకి. మేధావులు, అన్నిటినీ చూసిన వారు, జీవిత సారాన్ని బాగా నవిలేసిన వారు, మామూలు వ్యక్తులు కాదు వీళ్ళు. కానీ వీళ్ళ జీవిత అంతిమ దశలు చూస్తే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఆయన ఏమనుకున్నాడంటే, ఆయనకు 60 సంవత్సరాలు, షష్ఠపూర్తి జరిగింది, చాలా ఫిట్గా ఉన్నాడు బాడీ. ఇప్పుడు జిమ్లు ఎక్కువగా ఉన్నాయి కదండి, జిమ్లు ఎక్కువైనాయి. అలా జిమ్ చేసుకుంటా 60 సంవత్సరాలైనా 20 సంవత్సరాలలాగా ఉన్నాయి ఆయనకి. చాలా ఆశ్చర్యపోయారు. ఏమంటే మీరు కొట్టేస్తారండి 100 అన్నారు. ఈయన ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి 100% వెళ్ళిపోద్ది, సెంచరీ కొట్టేస్తా అని మీసం మేలేసాడంట ఈ జెరోమ్ అన్న ఆయన. కానీ తర్వాత వారంలోనే ఏం జరిగిందో తెలియదు, చనిపోయాడు. మనందరూ తెలుసు, శ్రీహరి తెలుసు కదండి, సినిమా హీరో శ్రీహరి. ఎంత ఫిట్ అండి బాడీ. ఆయనకి మధ్యప్రదేశ్లో ఏం లేవు, పొట్టలేం లేవు, మంచి ఫిట్. కానీ అంత బలమైన వ్యక్తి ఎలా చనిపోయాడు? ఎందుకు వచ్చింది మరణం? కొన్ని మరణాలు చెప్పలేం, హఠాత్. పోయిన సంవత్సరమే కదా పూర్ణ గారు చాలా ఫిట్. ఆయన చెప్పేటప్పుడు నేను ఆయనలాగా ఉండాలనిపించింది నాకు. ఎంత పర్ఫెక్ట్ బాడీ, ఎంత చక్కని వాయిస్, ఎంత చక్కని దేవునికి ఇచ్చే మనసు. పూర్ణ గారిని చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. అంతకుముందు చాలా విన్నాను ఆయన గురించి, చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. అబ్బా, ఈయన మంచి హైటు, మంచి ఉద్యోగం, బాగా అనుకున్నా. అసలు ఊహిస్తారండి వాళ్ళ ఇంటి సభ్యులు? ఊహించరు పాపం. అన్నీ ఉన్నాయి, హెల్త్ పరంగా కానీ అన్ని రకాలుగా బ్లెస్ చేయబడిన వ్యక్తి మరణం వచ్చింది, వెళ్ళిపోయాడు. అందుకే చెప్తుందండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందో ఒకసారి చూద్దామా? అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం. అదండి, అది మనం పట్టించుకోవాల్సిన, మనం ధ్యానించవలసింది ఏంటో తెలుసా? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం చేసుకున్నాడంట. అవి ఎవరి స్వాధీనంలో లేవు. ఎవరు అనుకుంటే వచ్చేది సంవత్సరం, ఏదో మనకున్న ఆరోగ్యాన్ని బట్టో భక్తిని బట్టో మనం దాటిపోయాం, కాలాలు దాటిపోయాం, సమయాలు దాటిపోయాం, మన మేధాశక్తి అనుకోవడానికి వీల్లేదండి. దేవుడు యాదృచ్ఛికంగా మీరు కూర్చోవాలా తెలుసా మీకు? యాదృచ్ఛికంగా కాకతాళీయంగా మనం ఇక్కడ లేం. ఒక ఆయన అనుకుంటేనే ఇక్కడ ఉన్నాం. ఒక ఆయన అనుకుంటే శిష్యులు అడిగారు, అయ్యా త్వరలో ఇశ్రాయేలుకి రాజ్యం వస్తుందా అంటే, మీ పని అది కాదురా, మీ పని అది కాదు. కాలాలు సమయాలు తండ్రి చేతిలో ఉన్నాయి. ఆ తండ్రి చేతిలో ఉన్న కాలాన్ని మీరు అనుభవించాలి, ఆనందంగా సంతోషంగా. గౌరవం తీసుకురావాలని. కానీ దేవుడి ఆవేదన ఏంటి? దేవుడి మనసులో దుఃఖం ఏంటంటే, నేను గౌరవమైన వ్యక్తిని, కానీ నాకు రావాల్సిన గౌరవం బదులు మీరు ఏమిస్తున్నారు? అవమానం ఇస్తున్నారు. ఏమంటే పాఠాలు నేర్పించే ఒక ఉపాధ్యాయుడికి కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి, గౌరవం ఉంటుంది కదా, ఇస్తున్నావా గౌరవం? ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లా. వాళ్ళు ఏం కోరుకుంటారండి? గౌరవమే. ఇంత పెంచి పెద్ద చేసేనా గౌరవం, ఇంత చక్కని పాఠాలు నేర్పించానా ఇప్పుడు ఇంత స్థాయిలో ఉన్నావే అని ఒక గౌరవం. చాలా స్కూల్లో ఏమండి పూర్వ విద్యార్థుల సమావేశం జరిగిద్ది కదా, వాళ్ళంతా కృతజ్ఞతగా, ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ వచ్చి కృతజ్ఞతగా ఆ మాస్టర్స్ని తీసుకొచ్చి చక్కగా శాలువా కప్పి, అయ్యా మీరు ఆ రోజు నాకు చక్కని పాఠాలు నేర్పించారు, చక్కగా పట్టించుకున్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మీరు మాట్లాడితే మాకు భయం వేసేది, కష్టపడి చదివామయ్యా, పట్టించుకున్నారయ్యా. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి మీరేనయ్యా. ఈరోజు మా అక్కల స్కూల్లో అదే జరుగుతుంది. తాడంకి 100 సంవత్సరాలు అంటండి ఆ స్కూల్ పెట్టి. పూర్వ విద్యార్థులందరూ సమావేశం అయ్యారు. అందులో మంత్రి గారు ఉన్నారు, అందులో ఎమ్మెల్యే గారు ఒక ఆయన ఉన్నాడు, అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు
వాళ్ళందరూ వచ్చారు. టీచర్స్కి వాళ్ళు ఇచ్చే గౌరవం ఎంత గొప్పదో తెలుసా? మనసులో పెట్టుకున్నారు. కానీ ఒక టీచర్ కన్నా, ఒక తల్లిదండ్రుల కన్నా, ఏమండి, అందరికన్నా గొప్పవాడు ఎవరు? దేవుడు కదా. మరి ఆయన గౌరవిస్తున్నామా? ఆరాధించి స్తుతించి ఇవ్వట్లా. ఇవ్వకపోగా అవమానం తెస్తున్నారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవమానకరంగా ఒకవేళ 2024 ఉంటే దాన్ని మనం సరి చేసుకోవాలండి, సరి చేసుకోవాలి. దేవుడు ఆయుష్ని ఇస్తాడు తన కృప వలన. కానీ వాడుకునే విధానం మన చేతిలో పెట్టాడు. ఎలా వాడుకుంటున్నాం, రోజు ఎలా వాడుకుంటున్నాం? దావీదు గారు అదేనండి, అదే ఆయన ఆవేదన. ఆయన ప్రశ్నించాడు, దేవుడు పక్షాన సమస్తాన్ని ప్రశ్నించాడు, నరులారా అని. కానీ ఆయనకు తెలుసు సమయ పరిపాలన తెలుసండి. ఆయనకి 24 hours ఇచ్చారు. అందరికీ అదే కదండి టైము, అందరికీ అదే కదా. దావీదు గారు కదా అని ఆయనకి 30 గంటలు 40 గంటలు లేవు. ఆయనకి 24 hours. ఒక 8 గంటలు తీసామండి, ఇక మిగిలింది 16 గంటలు కదా. ఆయనకి అదే కదా. కానీ ప్రతిరోజు పడుకునేటప్పుడు అంట ఆయన చెక్ చేసుకుంటాడంట. ఉదయం గంట ఎలా గడిచింది, 11 గంటలకు ఎలా గడిచింది, మధ్యాహ్నం ఎలా గడిచింది, నేను ఎవరికైనా మేలు చేశానా, దేవుని స్తుతించానా, ప్రజల పక్షాన నా కుటుంబ పక్షాన ఎలాగున్నా అని ప్రతి క్షణం ఆలోచించి పడుకునేవాడంట. ఏమండి, అలా మన గుండెల మీద చేసి ఎప్పుడైనా పడుకున్నామా? ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు మీరు ఒక్కసారి ఆలోచించి పడుకోండి. ఈరోజు నాకు ఇచ్చాడు దేవుడు, ఈ రోజుకు నేను న్యాయం చేశానా లేదా? మనం సురేష్ అన్న గారి ద్వారా విన్నాం ఒక మంచి మాట, మనీ మేనేజ్మెంట్. నేను కష్టపడిన సొమ్ము కొంత నాది, కొంత దేవుడిది, కొంత ఇతరులకి కదా. బాగుంది కదా. ఇది టైం మేనేజ్మెంట్. ఆ టైం నాకు ఇస్తున్నాడు, ఆ టైంలో కొంత నాది, కొంత దేవుడిది, కొంత ఇతరులకి. సేమ్ అదే ఫార్ములా, సేమ్ అదే. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడండి దావీదు. అందుకే తన కాలంలో తన తరం వారందరికీ సేవ చేసి నిద్రించాడని ఆయన గురించి ఉంటుంది. ప్రతి సమయాన్ని ఆయన జాగ్రత్తగా వాడుకున్నాడు. కాబట్టే 8వ వచనం ఏం చెప్తుందండి? నెమ్మది ఉందంటండి. అబ్బా, ఈ మాట విన్నప్పుడు అండి నాకు నిద్ర పట్టట్లేదండి. నిద్ర మామూలుగా నాకు తక్కువ. ఆదివారం వచ్చిందంటే శనివారం పాస్టర్ గారు చెప్పినట్టు ఇంకా తక్కువ, అసలు పట్టనే పట్టదు. ఈ వాక్యం చెప్పేశాక పట్టిద్ది, ఎందుకో మరి నాకు తెలియదు. వాక్యం గొంతులో ఉంటుంది, అది బయట చెప్పేదాకా ఒక ఆక్రందన. దాన్ని అలా పట్టుకుంటా, దాన్ని మీ చెవుల్లో పెట్టేసి మీ హృదయాల్లో పెట్టేశాక ఫ్రీ అయిపోతా. కానీ దావీదు గారు చెప్తున్నాడండి, దావీదు గారు, నేను ప్రశాంతంగా నెమ్మదిగా పండుకొని నిద్రపోతాను. నేను ఒంటరిగా ఉన్నా నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. బా, కానీ మీకు ఇప్పుడు ఒక చీటీ ఇచ్చి మీకు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఎన్ని సంవత్సరాలు మీరు కావాలనుకుంటున్నారు రాసి ఇవ్వండి అని మీరు మీ పేరు రాసి కింద ఇదిగో నాకు ఎన్ని సంవత్సరాలు కావాలి అని మీరు కోరుకోండి, బాక్సులో వేసేద్దాం. ఎవరు చూడరు, అది అలాగే ఉంటుంది. మీ మనసులో ఉంటుంది కదా ఆ ఫిగరు. నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకో 10 ఏళ్ళు బతకాలని ఉంది. ఏమండి, ఎందుకంటే పిల్లలు కదా, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకో 10 ఏళ్ళు అనుకున్నా, 50 రాసి పక్కన పెట్టా. ఇప్పుడు 50 వచ్చేసింది. ఏమంట, ప్రభా మీరు కనికరం ఉంది కదా మీకు, కృప, మీరు ఏంటి అంత అర్జెంటుగా రమ్మంటారు ఏంటి, ఇంకొక 5 ఏళ్ళు అయ్యా అంటాం. ఎందుకంటే నా చీటీ ఎవరు చూడరు. ఒకవేళ చూస్తే ఏమంటే భాగ్యలక్ష్మి అక్క నన్ను ప్రశ్నిస్తుంది, తమ్ముడు నువ్వు 50 అడిగావు, ఇంక నువ్వు బతకడానికి వీలు లేదు, నీకు అర్హత లేదు అంటుంది అక్క. అందుకని దాంట్లో వేస్తాం కాబట్టి ఎవరో తెలియదు కాబట్టి ఇంకో 5 ఏళ్ళు అడుగుతా. ఏమంటే ఇంకొక 5 ఏళ్ళు పెంచుతాడు. ప్రభా పెళ్ళిళ్ళు అయినాయి కదా, ఇంకా వాళ్ళు ఆడుకోవాలి కదా పిల్లలతో అని ఇంకొక 5 ఏళ్ళు అలా పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఏమండి, మన కోసం అడుగుతాం, కానీ దేవుని కోసం అడగాలి అనే ఆలోచన ఉంటుందా? ఉండదు. ఏమంటే బైబిల్ చరిత్రలో అతి తక్కువ కాలం జీవించి ఎవరికి అందనంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. ఆయన జీవితకాలం ఎంతో తెలుసా? 33.5. అతి తక్కువ కాలం.
ఆయన శరీరంతో ఉన్న కాలం చాలా తక్కువ కాలం అండి. ఆయనకన్నా నేను 7 సంవత్సరాలు ఎక్కువ బతికా. సిగ్గుపడుతున్నా. ఆయన జీవించినట్టు ఒక్కరోజు జీవించలే నేను. ఒక్కరోజు, 1 గంట కూడా జీవించలేరు ఎవరు ఆయనకు లాగా. నువ్వు భూమి మీదకి వెళ్తున్నావు కదా, ఎన్ని సంవత్సరాలు నీకు కావాలంటే యేసు ప్రభు 33 అన్నాడు. సరిపోతాయా? ఆ 30 సంవత్సరాలు యవన ప్రాయంలోనే గడిచిపోయినాయి, ఇంటి బాధ్యతలోనే గడిచిపోయినాయి. ఇంకా మిగిలింది 3 కదా, సరిపోతాయా? సరిపోతాయి. 3 సంవత్సరాలు చేశాడండి సేవ. ఏమండి, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు గడిచిన ఇక ఆయన చరిత్రలో అలా డస్ట్ రేస్ చెరిపే పేరు కాదు అయింది. కొన్ని సంవత్సరాల తర్వాత గాంధీ గారిని మర్చిపోతారేమో కానీ యేసుప్రభుని మర్చిపోరండి. ఎందుకంటే ప్రతి హృదయంలో ఆయన ముద్ర వేసాడు. ఆయన ముద్ర పడిపోయింది అయింది. ఆయన రక్షకుడు, ఆయన దేవుడు. మన కోసం వచ్చాడు, మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. ఇంతవరకు ఎవరు ఆ పని చేయలేదు. ఆయన పుట్టుకలాగా ఎవరు పుట్టల. ఆయన శిక్షించబడినట్లుగా ఏ శిక్ష ఆయన ఎవరు పడల. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఏ తప్పు చేయలే. సిలువ చాలామంది శిక్ష అనుభవించారు, కానీ అలాంటి పరిశుద్ధుడికి అలాంటి శిక్ష ఎవరు లేరు చరిత్రలో. అలా సమాధి చేయబడ్డం, అది ఆయన సొంత సమాధి కూడా కాదు, ఒక ధనవంతుడు ఇచ్చిన సమాధి. ఆయనకంటే ఈ లోకంలో ఏమన్నా ఉందండి? ఏమీ లేదు. ఆయన పుట్టింది పశువుల పాక, అయింది. అది నివసించడానికి ఒక సత్రం కూడా లేదు. ఓకే, సమాధి అయిందా? కాదు. ఇల్లు ఏదైనా కట్టుకొని ఉందామని శిష్యులతో ఏమైనా చెప్పాడా? ఏమీ లేదు. సామాన్యంగా వచ్చాడు, సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకున్నాడు. ఎక్కడ వెళ్ళాలి, ఏ టైంకి ఏ పని చేయాలి, ఉదయాన్నే ఏం చేయాలి, మధ్యాహ్నం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, సాయంత్రం పడుకోబోయే ముందు ఏ పని చేయాలని త్వరగా ఆయన పని చేసుకుంటూ పోయాడు. 2025వ సంవత్సరం మనం అలాంటి థాట్స్తో ఉండాలండి, అలాంటి ఆలోచనలతో ఉండాలి. అప్పుడే మనం చక్కగా ఏమండి దేవుని కనీసం గౌరవించినట్లుగా, కనీసం ఏమండి ప్రేమించినట్లుగా, కనీసం వెతుకున్నట్లుగా మనం ఉండగలం. ఏమండి, అందుకనే సమాజం అంతా ఒకవైపు అలాగే వెళ్ళిపోతుంది. భయం లేని సమాజం, భక్తి లేని సమాజం. ఏమండి, కానీ ఏం జరుగుతుందండి? యెహోవా అంట 3వ వచనం చూడండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. మీరు ఎలాగున్నా యెహోవాకు భక్తులు కొంతమంది ఉన్నారు శేషం ప్రతి తరంలో. వారు మాత్రం ఈ సమయాన్ని వాడుకుంటున్నారు, సత్యంలో నిలబడతా ఉన్నారు. అందుకే ఆయన చెప్తున్నాడు, భయం నుండి పాపం చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయాల్లో ధ్యానం చేసుకోండి, నీతియుక్తమైన బలులు అర్పించండి, యెహోవాని నమ్ముకోండి. ఏమండి, ఇలా మనం చేస్తేనట 7వ వచనం ఏం చెప్తుందండి? వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించింది. అంటే ఇతరులకు ఉన్న ఐడెంటిటీని బట్టి, లేకపోతే ఇతరులకు ఉన్న ఆస్తి, లేకపోతే సంపదలను బట్టి, అధికారాన్ని బట్టి వారికి మనకన్నా ఎక్కువ సంతోషం ఉండొచ్చు కదా. కానీ ఆ సంతోషానికి మించి దేవుడు ఏమిస్తున్నాడండి? అధికమైన సంతోషం మన హృదయాల్లో పుట్టిస్తాడు దేవుడు. ఏమండి, లాస్ట్గా ఒక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 104వ కీర్తన చదువుతామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. అమ్మ 104:33 నేను చదువుతాను, మీరు అందరూ నన్ను ఫాలో అయిపోండి, గట్టిగా చెప్పండి, సరేనా? 33 నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను. ఇది మనం దేవుడికి ఇచ్చిన వాగ్దానం. ఆమెను చెప్తారా? ఇప్పుడు దాకా పాస్టర్ గారు చెప్పారు కదా, చాలా వాగ్దానాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం, సంవత్సరానికి ఒక వాగ్దానం. అలాగే బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు. వాగ్దానం అంటే ఏముందండి? ఏముంది వాగ్దానం అంటే? మాట ఇవ్వటం. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడా? నిలబెట్టుకున్నాడు. దావీదుకు మాట ఇచ్చాడు, నీ సింహాసనం మందు ఒక ఆయన నిలబెడతాను, శాశ్వత కాలం ఉంటుంది ఆ రాజ్యం అని. నిలబెట్టుకున్నాడు. వాగ్దానాల్ని
నెరవేర్చేవాడు. కానీ తిరిగి మనం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుడికే ఎదురు వాగ్దానం ఇవ్వాలి, దేవునికే ఒక మాట ఇవ్వాలి. ఆ మాట ఈ వచనం, నా జీవితకాలం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతా, పాటలు పాడతా బతికేస్తా, ఇంకేం అవసరంలా నాకు. ఆ తర్వాత నేను ఉన్నంతకాలం నా దేవుని కీర్తిస్తా, ఆరాధిస్తా, గణపరుస్తా. నేను ఉన్నంతకాలం. ఎంత ఇస్తావు ప్రభువా? అంతలోనే. ఎంత సమయం ఇస్తావు ప్రభువా? అంతలోనే అని మాట ఇవ్వగలిగితే నిజంగా వాగ్దానం చదువుకున్నప్పుడు మీ మొఖాల్లో ఉన్న ఆనందం, సంతోషం, సంబరం చేసుకున్నారు కదా, మీరు ఇచ్చే మాటను బట్టి ఆయన సంబరం చేసుకుంటాడు. పైన ఆయన సంబరం చేసుకుంటాడు. నీ మాట దావీదు ఇచ్చాడు గనకే ఆయన పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికాడండి. చివరిగా ఒక్క 2 నిమిషాలండి. దావీదు గారు ఎంత ఉత్తముడో తెలుసా అండి? ఆయన జీవితకాలంలో ఒక పాపం చేశాడు, మనందరికీ తెలుసు, బెత్షెబా. కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నా భక్తుడు, నా హృదయానుసారుడు, నా స్నేహితుడు అలా పాపముతో అలా చనిపోకూడదు, పాపంతో అలా చావకూడదు. నా కుమారుడు ఒక్కటే తప్పు చేశాడు, అన్ని విషయాల్లో నన్ను గణపరిచాడు, అలా చావకూడదు అని ఆలోచిస్తూ ఉండే క్రమంలో దావీదు గారు అండి వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. వృద్ధాప్యంలోకి బాగా చలి వేసేసింది పాప ఆయనకి, బాగా చలి, విపరీతమైన బాగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు విపరీతమైన శారీరక బడలిక అనుకోండి, అనారోగ్యం అనుకోండి, చాలా ఇబ్బందులో ఉన్నాడు. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న కొంతమంది ఏం చేశారంటే ఒక అమ్మాయిని, అభిషా అనే అమ్మాయిని, ఏమండి షునేమీరాల్ని, ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి దావీదుకి ఇచ్చారు. మీరు చదువుతారా? ఒకటే అది బాగుంటుంది. రాజుల ఎక్కడండి అది? సమూయేలా, ఒక నిమిషం అండి. నేను రాసుకోలేదు ఏమండి. సమూయేలు కాదండి, రాజుల మొదటి గ్రంథం 1వ వచనమే. కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను. కాబట్టి వారు, ఆ ఏలినవాడును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది, ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగుటిలో పండుకొనునని చెప్పి ఇజ్రాయేలుల దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదకి అబీషగు అను షూనేమీరాలిని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి. ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను, గాని రాజు దానిని కూడలేదు. అబ్బా, చూసారండి, అద్భుతమైన మాట చూసారా? ఒక షూనేమీరాల్ని తీసుకొచ్చారు, చిన్నదాన్ని, చక్కని చిన్నది అభిషాని. కానీ దావీదు గారు ఎంత పరిశుద్ధుడో తెలుసా? తన జీవితకాలంలో ఒకే పాపం చేశాడు, కానీ అభిషా అనే అమ్మాయిని ఎప్పుడూ కోడలేదంట. అంటే మన జీవితకాలంలో తప్పులు చేసుకుంటూ వెళ్తాం, కానీ మన అంతం ఉంది చూసారా? అంతం వచ్చేసరికి పరిశుద్ధులుగానే చావాలని ప్రభు కోరుకుంటాడు. ప్రభు అలాగే కోరుకుంటాడండి. నువ్వు తప్పు చేసావు నాయన, ఓకే అని అనుకునేలోపు దావీదు గారు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చాడు తెలుసా? ఒకప్పుడు నేను ఒక అమ్మాయిని చేర్చా, ఒక అమ్మాయిని బెత్షెబాని, కానీ ఈ అమ్మాయిని నేను చేర్చను, పరిశుద్ధంగా ఉంచాలి. రాజుగారండి చేసే అవకాశం ఉంది, కానీ పరిశుద్ధుడిగానే బతికాడు. వృద్ధాప్యంలో అలాగే చనిపోయాడు. ఏమండి, ఆయన మీద ఉన్న నింద దీంతో సమాప్తి అయిపోయింది. అలా మన జీవితకాలంలో మనం చేసే పొరపాట్లు చాలా ఉంటాయి తెలియక. ఏమండి, అవి మనం రెక్టిఫై చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి మనం మరలా అలాంటి తప్పు చేయకుండా దావీదులాగా పరిశుద్ధంగా ఉండాలని మన జీవితకాలంలో ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం హెచ్చరించబడదాం, ఈ మాటలను బట్టి దేవుని ఆరాధన చేద్దాం, దేవుని గణపరుద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ రోజు, ఈ సంవత్సరం అంతా ఇదే నినాదంతో మనం ముందుకు వెళ్దాం. దయచేసి తల్ల వంచినట్లయితే ఆరాధన చేద్దాం. కాలాతీతుడైన దేవుడు కాలంలోకి వచ్చి కాల మధ్యమున ఆయన మన కోసం మరణించాడు. మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, భవిష్యత్తునిచ్చాడు, భరోసానిచ్చాడు, భద్రతనిచ్చాడు. అలాంటి ప్రభువుని మనం గణపరుద్దాం, స్తుతిద్దాం, కీర్తిద్దాం.